Hi all, welcome back to Hackversity, a university for ethical hackers. ఈ ఛానల్లో మనం సైబర్ సెక్యూరిటీ గురించి ఎథికల్ హ్యాకింగ్ గురించి ఇన్డెప్త్గా నేర్చుకోబోతున్నాం. ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ బటన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఈరోజు మన క్లాస్లో హ్యాకింగ్ ల్యాబ్ సెటప్ ఎలా చేసుకోవాలి అండ్ కాన్సెప్ట్లో ఉన్న 4 సెక్షన్స్ని బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. అందులో ఫస్ట్ వచ్చేసి నెట్వర్కింగ్ హ్యాకింగ్ అండ్ సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి గెయినింగ్ యాక్సెస్, థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి పోస్ట్ ఎక్స్ప్లోయిటేషన్ అండ్ ఫోర్త్ కాన్సెప్ట్ వచ్చేసి వెబ్సైట్ హ్యాకింగ్. ఇందులో ఒక్కొక్కటి ఇన్డెప్త్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇందులో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి నెట్వర్క్ హ్యాకింగ్. ఈ నెట్వర్క్ హ్యాకింగ్లో మనం ఏమేమి నేర్చుకుంటామంటే నెట్వర్క్స్ ఎలా వర్క్ అవుతాయి, ఒక్కొక్క డివైస్ నెట్వర్కింగ్ ద్వారా ఎలా కమ్యూనికేట్ అవుతాయి అండ్ ఇలా కమ్యూనికేట్ అయిన డివైజెస్లో ఉన్న డేటాని మనం ఎలా ఇంటర్సెప్ట్ చేయొచ్చు అండ్ లాగిన్ అయి ఉన్న పాస్వర్డ్స్ని ఎలా క్రాక్ చేయొచ్చు అండ్ వాటిని ఎలా హ్యాక్ చేయొచ్చు అనే విషయాలు ఈ నెట్వర్క్ హ్యాకింగ్ అనే కాన్సెప్ట్లో నేర్చుకుంటాం. దీని తర్వాత వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే గెయినింగ్ యాక్సెస్. ఈ గెయినింగ్ యాక్సెస్ కాన్సెప్ట్లో మనం సర్వర్ని ఎలా యాక్సెస్ చేయగలగాలి అండ్ యాక్సెస్ చేసిన సర్వర్స్లో ఉన్న కాంప్రహెన్సివ్ డేటాని ఎలా గ్యాదర్ చేయాలి అన్నది క్లియర్గా తెలుసుకుంటాం. అండ్ దట్ టు స్పూఫింగ్ ఎలా చేయాలి, పీడిఎఫ్ ద్వారా స్పూఫ్ ఎలా చేయాలి, లేకపోతే ఒక ఈమెయిల్ ఫర్ సపోజ్ గూగుల్ నుంచి ఒక మెయిల్ వచ్చింది అనుకుంటున్నాం, కాకపోతే అది గూగుల్ మెయిల్ నుంచే రాదు, కాకపోతే మెయిల్ ఐడి మాత్రం google.com అని ఉంటుంది. అలా మెయిల్స్ ఎలా పంపాలి అన్నది గెయినింగ్ యాక్సెస్ అనే కాన్సెప్ట్స్లో నేర్చుకోబోతున్నాం. ఎక్స్ప్లోయిటేషన్ సెక్షన్లో మనం వన్స్ లాస్ట్ 2 సెక్షన్స్లో ఏమైతే చేసామో దాంట్లో మనం యాక్సెస్ పొందేస్తాం. ఆ రెండు చేయడం ద్వారా మనకి యాక్సెస్ గ్రాంట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయగలమంటే ఏదైతే సర్వర్లో కానీ కంప్యూటర్లో కానీ మనకి యాక్సెస్ వచ్చిందో అందులో ఉన్న ఫైల్ సిస్టమ్స్లో ఉన్న డేటాని ఎలా యాక్సెస్ చేయగలగాలి అన్నది మనం పోస్ట్ ఎక్స్ప్లోయిటేషన్ సెక్షన్లో తెలుసుకుంటాం. అండ్ లాస్ట్ సెక్షన్ వెబ్సైట్ హ్యాకింగ్. ఇందులో వెబ్సైట్స్ ఎలా పనిచేస్తాయి, ఇంటర్నెట్లో ఏ ప్రోటోకాల్స్లో వీటిని పిలుస్తారు అనే కాన్సెప్ట్స్ని మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద కాన్సెప్ట్స్ వేర్ హౌ వీ కెన్ సెట్ ద ల్యాబ్ సెటప్. ఇప్పుడు ల్యాబ్ సెటప్ ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికోసం మనము 1 minute. దానికోసం నేను ఈ 2 ఫైల్స్ యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెట్టించాను. సో ఒక్కొక్కటిగా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ VMware సాఫ్ట్వేర్ని డబుల్ క్లిక్ చేయండి. ఇది VMware ఏం చేస్తుందంటే మనం ఏదైతే OSSని యూజ్ చేయాలనుకుంటున్నాం లైక్ Kali Linux అలాంటివి మనము ఇన్స్టాల్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. వన్ మినిట్, వేర్ ఇస్ మై డ్రైవర్? ఓకే, మెయిన్ స్క్రీన్ మీద తీసుకొచ్చేసాను. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఏదైతే సాఫ్ట్వేర్ని నేను డబుల్ క్లిక్ చేయమన్నానో అది డబుల్ క్లిక్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ క్లిక్ చేయండి అండ్ దెన్ నెక్స్ట్ క్లిక్ చేయండి, నెక్స్ట్ క్లిక్ చేయండి అండ్ దెన్ నెక్స్ట్ ఇన్స్టాల్. ఇది ఇన్స్టాల్ అవ్వడానికి మోర్ దెన్ ఎనఫ్ 2 minutes టైం తీసుకుంటుంది. సో అంతవరకు ఎవరైనా మా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ చూసి రండి ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. నా వే ఆఫ్ టీచింగ్ అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ నుంచి బ్రీఫ్గా అన్ని 100 daysలో మనం ఎథికల్ హ్యాకింగ్లో నూబ్ నుంచి ప్రో వరకు ఎలా అవ్వాలి అన్నది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్ ఈస్ మై ప్రామిస్. సో ఇన్స్టాల్ అయిపోయినాక జస్ట్ ఫినిష్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే సేమ్ వర్క్ ఫోల్డర్లోకి వెళ్ళండి. ఇక్కడ Kali Linux అనే ఫోల్డర్ ఉంది కదా, జస్ట్ అన్జిప్ చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడున్న ఎక్స్ట్రాక్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఫైల్ అన్నది ఇలా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఇలా ఎక్స్ట్రాక్ట్ అయిన ఫైల్ని ఇలా హోల్డ్ చేసుకొని ఇప్పుడు VMware ఓపెన్ చేయండి. VMware నా సిస్టంలో ఇక్కడ ఉంది, నేను అది నా డూప్లికేట్ డెస్క్టాప్ మీద తెచ్చుకుంటాను. దీన్ని డబుల్ క్లిక్ చేయండి. సింపుల్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, దానికోసం ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. క్లిక్ ఫినిష్. ఇప్పుడు ఇక్కడ క్రియేట్ న్యూ ఓపెన్ వర్చువల్ మిషన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి
ఎక్కడైతే మీరు అన్‌జిప్ చేసుకున్నారో ఆ ఫోల్డర్స్‌ని డబుల్ క్లిక్ చేస్తే మీకు ఒక వర్చువల్ మిషన్ ఫైల్ కనిపిస్తుంది. ఈ ఫైల్‌ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ క్లిక్ చేయండి. మీకు ఒక వర్చువల్ మిషన్ అనేది ఇలా క్రియేట్ అయిపోతుందనమాట. విత్ 10 జీబీ ఆఫ్ రోమ్ హార్డ్ డిస్క్ అన్నవి క్రియేట్ అవుతుందనమాట. ఇలా క్రియేట్ అయిన తర్వాత దీంట్లో కొన్ని చేంజెస్ చేయాలి. అవి చేంజెస్ చేయక్కర్లేదు. ఒకవేళ ఆ సెట్టింగ్స్ లేకపోతే మీరు చేంజెస్ చేయాలనమాట. అది ఎలా చేయాలంటే ఇక్కడ ఎడిట్ వర్చువల్ మిషన్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్రాసెసర్‌ని 2 పెట్టండి ఫర్ సింపుల్ యాక్సెస్. నేను ఇంత మెమరీ నేను దీనికి ఇవ్వాలనుకోవట్లేదు. 2 జీబీ ఆఫ్ ర్యామ్ ఈజ్ ఎనఫ్. నేను 2 జీబీ ఆఫ్ ర్యామ్ ఇచ్చుకుంటాను. 80 జీబీ ఆఫ్ హార్డ్ డిస్క్ అండ్ అడాప్టర్. నెట్వర్క్ అడాప్టర్ ఎప్పుడు నాట్ సెలెక్ట్ చేసి ఉండాలి. ఎందుకంటే ఈ నెట్వర్క్ అడాప్టర్ అనేది హార్డ్ డ్రైవ్. ఫిజికల్ డివైస్ అనమాట. అది వర్చువల్ మిషన్‌కి ఇన్‌బిల్ట్‌గా రాదు. మనం ఏం చేస్తాము, మనం ఇది ఏదైతే హోస్ట్ మిషన్ ఉందో, ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ హోస్ట్ మిషన్ మీరు ఏదైతే ల్యాప్‌టాప్ వాడుతున్నారో, ఆ ల్యాప్‌టాప్‌కి నాట్ అనేది ఒక డ్రైవర్ ఉంటది. ఒక వైఫై అడాప్టర్ ఉంటది. ఆ వైఫై అడాప్టర్ వర్చువల్ మిషన్‌కి కూడా కనెక్ట్ అయ్యి ఉండాలి అని చెప్తున్నాం. ఈ నాట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొనుంటే. ఓకే అని మీద క్లిక్ చేసి జస్ట్ పవర్ ఆన్ ద వర్చువల్ మిషన్. I copied it, select it. కొంత టైం ఒక 2-3 మినిట్స్ టైం తీసుకుంటుంది ఇది ఇన్‌స్టాల్ అవ్వడానికి, ప్రాపర్‌గా బూట్ అవ్వడానికి. లాగిన్ డీటెయిల్స్ ఏంటంటే యూజర్ నెంబర్ రూట్, ఎంటర్, పాస్వర్డ్ దాని రివర్స్ TOOR. ఎవరికైనా ఇబ్బంది ఉంటే నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోండి. ఇది కూడా 1 or 2 మినిట్స్ టైం తీసుకుంటుంది టు లోడ్. నా ఎడిటర్‌కి చెప్పి దీన్ని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేయమని చెప్తాను. వన్స్ ఓఎస్ బూట్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మీకు సైడ్‌కి ఏదైతే కనిపిస్తుందో డాక్ అనమాట. మీరు రీసెంట్‌గా యూజ్ చేసే యాప్స్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తా ఉంటాయి. అండ్ ఇక్కడ యాప్స్ అనే మెనూ ఉంది చూసారా? ఈ యాప్స్ అనే మెనూ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఏమేం టెస్టింగ్ చేస్తాం లేదా ఎథికల్ హ్యాకింగ్‌కి సంబంధించిన ఒక స్ట్రక్చర్‌ని మనం మెయింటైన్ చేయగలిగితే ఒక్కొక్క సెక్షన్‌కి ఏమేం టూల్స్ కావాలో అన్నీ ప్రాపర్‌గా ఇక్కడ అనలైన్ చేసుంటాయనమాట. ఇదొక కస్టమ్ ఖాళీ లైనక్స్ సాఫ్ట్‌వేర్. ఇది యూజ్ చేస్తేనే మీకు ఇలా ఉంటుంది. మీరు మామూలుగా ఖాళీ ఆఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్ళి మీరు ఖాళీ లైనక్స్ ఓఎస్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకున్నట్టయితే ఇలా ఉండదు. దట్ ఈస్ ఫర్ ష్యూర్. వెబ్ అప్లికేషన్ అనాలిసిస్ చూస్తే దీంట్లో ఏమేం చేయొచ్చు, ఏ టూల్స్ ఉంటాయనేది ప్రాపర్‌గా ఇక్కడ అన్నీ ఫ్రేమ్ చేసి పెట్టారనమాట. ఇక్కడ ఈ బార్‌లో చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు టైమ్ అండ్ డేట్ ఇవి మెన్షన్ చేసుంది. అండ్ మోరోవర్ ఇక్కడ చూసుకున్నట్టయితే కనెక్షన్ సింబల్ ఇది మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ వైఫై ఇది తో కనెక్ట్ అయి ఉందా, అడాప్టర్‌తో కనెక్ట్ అయి ఉందా అన్నది ఇక్కడ క్లియర్‌గా చూపిస్తుంది. అండ్ బ్లూటూత్ ఇవన్నీ మీకు చూస్తేనే అర్థమైపోతాయి. అండ్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ ద సెట్టింగ్స్ ఇక్కడ నార్మల్‌గా మీరు విండోస్‌లో సెట్టింగ్స్ ఎలా ఉంటుందో ఖాళీ లినక్స్‌లో ఎగ్జాక్ట్ సేమ్ సెట్టింగ్స్ అలానే ఉంటాయి. ఇందులో ఫస్ట్ మనం విజిట్ చేయాల్సిన ప్లేస్ ఏంటంటే టెర్మినల్. ఈ టెర్మినల్‌లో మనం ఏమేం చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ PWD అంటే ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అని క్లిక్ చేస్తే మనం ఏ డైరెక్టరీలో ఉన్నామని, LS అంటే లిస్ట్ ఈ డైరెక్టరీలో ఏమేం ఫైల్స్ లేదా డైరెక్టరీస్ మనము ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్ విండోస్‌లో మనము ఫోల్డర్స్ అంటాము. ఖాళీ లైనక్స్‌లో కానీ మనం ఫోల్డర్స్‌ని డైరెక్టరీస్ అంటాం. గాట్ ఇట్ రైట్? ఇలాగా
ఒక వ్యూ పాయింట్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు ఖాళీ లినక్స్లో. సో నెక్స్ట్ వీడియోలో ప్రాపర్ హ్యాకింగ్ ఎలా పర్ఫామ్ చేయాలి, లేదా ఇది చూద్దాం ఖాళీ లినక్స్ కమాండ్స్ ఏం ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఎన్ని టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి, ఏవి రెగ్యులర్గా యూజ్ చేస్తాం అనే కమాండ్స్ని చూద్దాం. అండ్ దెన్ నెక్స్ట్ వీ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ద నెట్వర్క్ హ్యాకింగ్ సెక్షన్. ఓకే, ఈరోజుకి వీడియోస్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాము. రేపటి వీడియోలో ఖాళీ లినక్స్ కమాండ్స్ చూద్దాం, ఆ నెక్స్ట్ నెట్వర్క్ హ్యాకింగ్ చూద్దాం. సో అంతవరకు సీ యూ, టాటా, బై బై.